Hi students, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with Degree English Semester 2 lessons all-in-one answer based on my book. With the experience as a lecturer who had taught for intermediate students for 11.5 years and as a lecturer who has been teaching for degree students for the past 9 years, I prepared this answer. I can confidently say that this answer would be more than sufficient for you to face the Degree English Semester 2 examination. With the experience as a lecturer who participated at various levels of evaluation process, that is, as a scrutinizer, assistant examiner, chief examiner, subject expert, question paper setter, member in board of studies, etc., I can confidently say that this answer would be more than sufficient, my dear students. I wish the students all the best. May God bless you. Now let us go into the details of the lesson. How to avoid foolish opinions by Bertrand Russell. Okay, the question can be given in this manner. How can foolish opinions be avoided according to Bertrand Russell? ఇది ఆల్ ఇన్ వన్ ఆన్సర్ అని ఎందుకు అన్నానంటే ఇంతకు ముందే చెప్పాను అన్ని విధాలా కూడాను ఇది సరిపోతుంది అని. ప్రశ్న ఎన్ని మార్కులకు ఇచ్చారో చూసుకొని తదనుగుణంగా ఇందులోంచి వ్రాయవలెను. రచయిత పరిచయంలో మొదటి 1-2 వాక్యాలు రాస్తే చాలు. అలానే మిగతా ఆన్సర్ కూడాను రాయగలిగినంతే రాయండి. సమాచారం ఇవ్వాలి కదా అని చెప్పి ఎక్కువగా సమాచారం ఇచ్చాం. అందులో మీరు ఎంత సంగ్రహించగలిగితే అంత సంగ్రహించండి. బెర్ట్రాండ్ రసెల్ వాస్ బోర్న్ ఆన్ 18th May 1872 ఇన్ ఇంగ్లాండ్. ఆయన 18th May 1872 ఇంగ్లాండ్లో పుట్టారు. హీ ఈజ్ ఏ మ్యాథమెటిషియన్, ఫిలాసఫర్, జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ క్యాంపెయినర్. మీరు ఇక్కడ గమనించారా? ఆయన బేసికల్గా నాలాగనో ఒక ఇంగ్లీష్ లెక్చరరో లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అనో లేకపోతే ఒక చోటమోటా రచయితనో ఇంగ్లీష్కి సంబంధించిన వ్యక్తి కాదు వాస్తవానికి. కానీ ఆయన బేసికల్గా అయితే ప్రాథమికంగా ఆయన ఒక మ్యాథమెటిషియన్, ఆయన ఒక తత్వవేత్త, ఆయన ఒక గణిత శాస్త్ర నిపుణుడు మరియు తత్వవేత్త మరియు జర్నలిస్ట్ అంటే పత్రికా రంగానికి చెందిన వ్యక్తి మరియు పొలిటికల్ క్యాంపెయినర్ అంటే మిగతా వాళ్ళని ఈ పార్టీలకు సంబంధించినటువంటి అఫిలియేషన్ కూడా ఆయనకు ఉంది. ఫ్రమ్ 1890 to 1893 రసెల్ స్టడీడ్ మ్యాథమెటిక్స్ అట్ ట్రినిటీ కాలేజ్ కేంబ్రిడ్జ్. ఆయన ట్రినిటీ కాలేజ్ కేంబ్రిడ్జ్లో ఈ టైం నుండి ఈ టైం వరకు చదువుకున్నారు 1890 to 93. In 1914 he took up a visiting lectureship at Harvard University where he befriended T.S. Eliot. తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ విజిటింగ్ లెక్చర్షిప్ అంటే అక్కడ అప్పుడప్పుడు వెళ్ళి పాఠాలు చెప్పే వ్యక్తిగా ఆయనకు అవకాశం రావడంతో అక్కడ టిఎస్ ఎలియట్ ఆయనకి కలిశాడు, ఆయనతో స్నేహం ఏర్పడింది. రసెల్స్ అపోజిషన్ టు బ్రిటన్స్ పార్టిసిపేషన్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ హిస్ పొలిటిసైజేషన్. అలానే మన రసెల్ బ్రిటన్ ఫస్ట్ వరల్డ్ వార్లో పాల్గొనడం అన్నటువంటిది ఆయనకి ఇష్టం లేదు. అది కూడాను ఆ రోజుల్లో ఒక కలకలం సృష్టించింది. హీ హ్యాస్ గుడ్ రిలేషన్స్ విత్ ఇంటెలెక్చువల్స్ అండ్ రైటర్స్ లైక్ హొరేస్ అలెగ్జాండర్, జే హిక్స్, అగతా హారిసన్, ఆత్మాయస్ కమ్లానీ, జార్జ్ లాన్స్బరీ, హెరాల్డ్ లస్కీ, డిహెచ్ లారెన్స్, కృష్ణ మేనన్, సయ్యద్ మొహమ్మదీ, మిసెస్ బ్రిజ్లాల్ నెహ్రూ, ఎస్ రాధాకృష్ణన్, ముల్క్రాజ్ ఆనంద్ ఎట్సెట్రా. ఈ వీళ్ళందరితో కూడాను ఆయనకు పరిచయాలు ఉన్నాయి ఈ మేధావులతో, రచయితలతో. హీ పబ్లిష్డ్ సెవరల్ బుక్స్, చాలా పుస్తకాలు ఆయన ముద్రించాడు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ జర్మన్ సోషల్ డెమోక్రసీ, an essay on the foundations of geometry, the principles of mathematics, philosophical essays, the problems of philosophy, religion and science, unnamed victory, human society in ethics and politics అన్నటువంటివి కొన్ని పుస్తకాలు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. రసెల్ డైడ్ ఆన్ 2nd February 1970. సార్ ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి డేట్స్ కూడా వేయాలా, ఎప్పుడు పబ్లిష్ చేశారన్నటువంటిది వేయవలసిన అవసరం లేదు. మీరు అసలు ఇందులో ఈ ఆథర్స్ ఇంట్రడక్షన్లో లేదా అబౌట్ ద ఆథర్ అన్నటువంటి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ ఫస్ట్ 2 సెంటెన్సెస్ రాస్తే చాలు. బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రసెల్ వాస్ బోర్న్ ఆన్ 18th May 1872 ఇన్ ఇంగ్లాండ్. హీ ఈస్ ఎ మ్యాథమెటిషియన్, ఫిలాసఫర్, జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ క్యాంపెయినర్. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇందులో రాయగలిగితే 1-2 పుస్తకాలు రాస్తారు. చివరికి రసెల్ డైడ్ ఆన్ 2nd February 1970తో ముగించండి. అది అబౌట్ ద ఆథర్. నౌ కమింగ్ టు ద main gist or synopsis or critical appreciation or summary. Bertrand Russell advises that one should be cautious in forming an opinion on a particular person, rule, theme, habit or statement.
ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు కానీ ఒకరి తాలూకా హ్యాబిట్స్ గురించి మాట్లాడేటప్పుడు, ఒక థీమ్ గురించి మాట్లాడేటప్పుడు, రూల్ గురించి మాట్లాడేటప్పుడు, లేదా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అంట మనం ఒక నిర్ణయానికి వచ్చే ముందు చాలా జాగరూకతతో ఉండాలి. అంటే చాలా కాషియస్‌గా ఉండాలి. అంటే ఎప్పుడూ కూడాను స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత నాలుక ఖర్చుకోకూడదు అని ఆయన చెప్తారు. He says that the ancient authors and philosophers were dogmatic and overconfident to give statements without observation. ఆయన ఏమంటాడంటే మన పాతకాలపు రచయితలు అంటే మన పూర్వీకులందరూ కూడాను ఈ ఏన్షియంట్ ఆథర్స్ మరియు ఫిలాసఫర్స్ ఆనాటి తత్వవేత్తలు కానీ లేదా రచయితలు కానీ వాళ్ళు కొన్ని ఎస్టాబ్లిష్డ్ రూల్స్ని ఆధారంగా చేసుకుని నా ముందున్న వాళ్ళు ఇలా చెప్పారు ఇదే కరెక్ట్ అయి ఉంటుందని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి ఆలోచనని డాగ్మాటిక్ అని చెప్పి అంటారు. సో అలాంటి ఆలోచనలతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి ఆయన ఏమంటాడంటే దే వేర్ ఓవర్ కాన్ఫిడెంట్ టు గివ్ స్టేట్మెంట్స్ వితౌట్ అబ్జర్వేషన్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పూర్తిగా కూడాను గమనించకుండా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసేవాళ్ళంట. He sarcastically gives the example of Aristotle, who had jumped to a conclusion that women have fewer teeth than men without even counting his wife's teeth first. ఆయన చాలా వ్యంగ్యంగా మన రస్సెల్ ఇందులో చాలా వ్యంగ్యంగా ఏమంటారంటే మన తత్వవేత్త మరియు అన్ని చాలా సబ్జెక్ట్స్కి అనమాట ఆయన మనకి మూలాధారం అని చెప్పుకుంటాం అరిస్టాటిల్. అలాంటి అరిస్టాటిల్ గురించి ఏమంటాడంటే అరిస్టాటిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట. ఏమని? దట్ ఉమెన్ హ్యావ్ ఫ్యూర్ టీత్ దాన్ మెన్. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి తక్కువ దంతాలు ఉంటాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తప్పంట. ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు కనీసం ఆయన తన భార్య దంతాలైనా లెక్కించి ఉండాల్సింది కదా. అలా లెక్కించకుండా ఆయన ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అని చెప్పి ఆయన బాధపడతాడు. అంటే సరే అతని ముందు ఎవరో చెప్పారు అలానే అనమాట అయ్యుంటాదిలే అని చెప్పి వెళ్ళిపోవడం వేరు. కానీ వాస్తవానికి అబ్జర్వ్ చేసి ఏది కరెక్ట్ అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి అని అంటారు ఆయన. బహుశా వాళ్ళ ఆవిడికి లెక్క పెడతామని నోరు ఆనించు అని అంటే కరిచేస్తుందని భయమేమో కానీ మరి అరిస్టాటిల్ అలా లెక్క పెట్టకుండానే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఏమని? దట్ ఉమెన్ హ్యావ్ ఫ్యూర్ టీత్ దాన్ మెన్. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి తక్కువ దంతాలు ఉంటాయి, కానీ కొంతమంది ఆడవాళ్ళకి ఎక్కువ దంతాలే ఉంటాయి. రైట్. అంటే వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు కరిచే విధానం బట్టి నేను చెప్తున్నానులేండి, అందరూ కాదు. నెక్స్ట్, హీ డిఫరెన్షియేట్ బిలీఫ్ ఫ్రమ్ అబ్జర్వేషన్. అలానే నమ్మకం వేరు, అబ్జర్వేషన్ గమనించడం వేరు. అంటే ఈ అబ్జర్వేషన్ అన్నటువంటిది సైద్ధాంతికమైనటువంటిది, బిలీఫ్ అన్నటువంటిది గుడ్డిది, నమ్మకం అనేది గుడ్డిది. హీ ఎగ్జాంప్లిఫైస్ దిస్ స్టేట్మెంట్ బై సేయింగ్ దట్ ఇఫ్ హీ వాంట్స్ టు బ్రింగ్ అవుట్ ఏ బుక్ ఆన్ ద హ్యాబిట్స్ ఆఫ్ హెడ్జ్ హాగ్స్, he should first of all observe whether hedgehogs really feed on beetles or not. నేను ఏదైనా ఒక పుస్తకం రాయాలని అనుకున్నాను. దేనికి సంబంధించింది? హెడ్జ్ హాగ్స్కి సంబంధించినటువంటి అలవాట్ల గురించి. హెడ్జ్ హాగ్స్ అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పి? అవి ఒక రకమైనటువంటి ఒక చిన్న ముళ్ళ ఉడత లేదా చిన్న ముళ్ళపంది అని కూడా అంటారు. అది ఉడతలాగానే ఉంటుంది, ముళ్ళ ఉడత. సో అలాంటి జంతువుల గురించి వాటి అలవాట్ల గురించి చెప్పేటప్పుడు నేను ముందు వాటిని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాతనే నేను ఒక పుస్తకం రాయాలి. అంతేగాని ఆ పుస్తకంలో ఏముండాలి? హీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ వెదర్ హెడ్జ్ హాగ్స్ రియల్లీ ఫీడ్ ఆన్ బ్లాక్ బీటిల్స్ ఆర్ నాట్. హెడ్జ్ హాగ్స్ ఎక్కువగా అనమాట వీళ్ళు కందిరేగలు, జోరేగలు అంటారు చూసారా, నల్లగా ఇంత పెద్ద పురుగులా ఉంటాయి, వాటినే తింటాయి అని చెప్పి నా ముందు వాళ్ళు చెప్పారు. నిజంగానే అవి తింటాయా లేదా అన్నటువంటిది నేను నిర్ధారించుకోవాలంటే నేను వాటి అలవాట్లు గమనించిన తర్వాతనే అప్పుడు నేను పుస్తకం రాయాలి అని అంటాడు ఆయన. హీ షుడ్ నాట్ బ్లైండ్లీ బిలీవ్ వాట్ ఎవర్ దట్ ఈస్ టోల్డ్ బై దేర్ ప్రెడిసెసర్స్ అంటే తన ముందున్న వాళ్ళు, తన ముందున్న రచయితలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఏవో కొన్ని విషయాలు చెప్పారు వాటినే గుడ్డిగా నమ్మకూడదు అని అంటాడు ఆయన. హీ సేస్ దట్ మెనీ మ్యాటర్స్ కెన్ ఈజీలీ బీ సెటిల్డ్ బై ద టెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆయన చాలా విషయాలు అంటాడు. ఏమని అంటే మన టెస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మన అనుభవంతోనే అనేక విషయాలు అనమాట మనం సెటిల్ చేయొచ్చు. అంటే ఇది తప్ప ఇది ఒప్ప అని. When an opinion contrary to one's own makes him or her angry, it means that he or she is subconsciously aware of his or her own mistake or statement. ఎప్పుడైనా సరే మన స్టేట్మెంట్కి భిన్నంగా అవతలవాడు ఏదో ఒక మాట ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడండి, అంటే మన అభిప్రాయానికి భిన్నంగా అవతలవాడు ఇంకోటి ఇచ్చాడని అంటే అప్పుడు ఆ అభిప్రాయాలతో మనం ఏకీభవించకుండా కోపం తెచ్చుకున్నామనంటే మనం అంతర్లీనంగా ఎక్కడో అన్నమాట మన స్టేట్మెంట్ తప్పు అయి ఉంటుంది అని చెప్పి అంగీకరించడమే. మనం బయటకు అంగీకరించకపోయినా ఇండైరెక్ట్గా మనకి అంగీకరించే గుణం ఉన్నట్టు. ఎలానో
ఆ ఎదుటి మనిషి చెప్పినటువంటి అభిప్రాయం తప్పు అని వాడి మీద మనం కసుబుసులాడాము అని అంటే మన ఒపీనియన్ కూడా తప్పు అయ్యి ఉండొచ్చు అన్నటువంటి సెకండ్ థాట్ ఎక్కడో మనకు వస్తుంది అని అర్థం. జనరలీ మోస్ట్ ఆఫ్ ద సావేజ్ కాంట్రవర్సీస్ అక్కర్ ఆన్ మ్యాటర్స్ వేర్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ల్యాక్స్. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, సరైనటువంటి ఆధారాలు లేనటువంటి సందర్భాలలో ఈ సావేజ్ కాంట్రవర్సీస్, క్రూరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడైతే మనకి నిర్ధారించుకోవడానికి సరైనటువంటి ఆధారాలు లేని చోట అనమాట అనవసరమైన రాద్ధాంతాలు ఎక్కువగా వస్తాయి అని అక్కడ అర్థం. అంటే ఆధారాలు ఉంటే ఇది కరెక్ట్ అని మనం నిర్ధారిస్తాం. ఆధారాలు లేకపోతే అవతల వ్యక్తి నిరూపించలేం కదా. నిరూపించలేనప్పుడు వాడన్నది వాడికి రైట్, నువ్వు అన్నది నీకు రైట్. He illustrates that persecution is used in theology but not in arithmetic. సో ఆయన ఏమంటాడంటే గణితంలో అనమాట ఈ పర్సిక్యూషన్ అన్నటువంటిది ఉండదు. అంటే పర్సిక్యూషన్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వర్గము లేదా ఒక తెగ, ఒక మతము అన్నటువంటి ఒక పోకడ పైన వాళ్ళని వేధించడం, అలాంటి వాళ్ళని మట్టు పెట్టడం అన్నటువంటిది పర్సిక్యూషన్ అంటారు. అంటే ఏదో ఒక నెపంతో. అలాంటి పర్సిక్యూషన్ అన్నటువంటిది థియాలజీలో, దైవశాస్త్రంలో ఉంటుంది, మతంలో ఉంటుంది, కానీ అర్థమెటిక్లో అలాంటివి ఉండదు. అంటే 2 into 4 4 అని అంటామే తప్ప ఇక్కడ ఫలానా మతం వాడు 2 into 2 4 అన్నాడు కదా, నాకు ఇది నచ్చలేదు అనడానికి కుదరదు. సచ్ కైండ్ ఆఫ్ పప్స్ వోంట్ బి ఉడుకుడు. అర్థమైందా? అలాంటి పప్పులు ఏమి ఉడకో. నెక్స్ట్, వన్ కెన్ గెట్ రీడ్ ఆఫ్ డాగ్మాటిజం బై బికమింగ్ అవేర్ ఆఫ్ ఒపీనియన్స్ ప్రివేలింగ్ సోషల్ సర్కిల్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్స్ ఓన్. కొన్ని సందర్భాలలో ఈ డాగ్మాటిజం అంటే ఈ గుడ్డిగా ఉన్నటువంటి ఈ బిలీఫ్స్ నుంచి మనం ఎలా బయటపడవచ్చు అని అంటే ఇది కూడా అనమాట ఒక విషయం చెప్తున్నారు. ఏమని అని అంటే బై బికమింగ్ అవేర్ ఆఫ్ ఒపీనియన్స్ ప్రివేలింగ్ ఇన్ సోషల్ సర్కిల్స్. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కొన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయన్నమాట. వాటితో మనం అప్పుడప్పుడు కూడాను పోల్చి చూసుకుంటూ ఉండాలి, మన అభిప్రాయం కరెక్టా కాదా అని చెప్పి. ఓకే, వాటితో మనం ఎప్పుడూ అవగాహన కలిగి ఉండాలి. వన్ కెన్ అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ బై ఎక్స్టెన్సివ్ ట్రావెల్ టు. అదేవిధంగా చాలా ఎక్కువగా ప్రయాణాలు చేయటం వల్ల కూడాను చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇఫ్ ట్రావెలింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, వన్ కెన్ చూస్ అ పర్సన్ ఆర్ న్యూస్ పేపర్ దట్ డిఫర్స్ ఫ్రమ్ హిస్ ఆర్ హెర్ ఓన్ ఒపీనియన్. మనం ఒకవేళ ట్రావెలింగ్ వీలవ్వలేదు, మనం దేశీయాటన మనకి వెళ్ళలేము, మనకు తిరగలేము, డబ్బులు లేవు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక మంచి పుస్తకాన్ని కానీ లేదా ఒక న్యూస్ పేపర్ని కానీ ఒక వ్యక్తిని కానీ మనం ఎంచుకోవాలి. ఎంచుకునేటప్పుడు నా వాదన ఇది, నీ అభిప్రాయం ఏమిటి చెప్పు అని అంటే ఆ వ్యక్తి చెప్తాడు. అప్పుడు నీకు కొంత జ్ఞానోదయం కలుగుతుంది, ఏది నిజం ఏది అసత్యం అన్నటువంటిది. ఇఫ్ వన్ థింక్స్ దట్ ద అదర్ పర్సన్ ఆర్ న్యూస్ పేపర్ ఈజ్ రాంగ్, ఇట్ కాషన్స్ హిమ్ ఆర్ హర్ దట్ హీ ఆర్ షీ టూ సీమ్స్ సో టు దెమ్. ఆ పేపర్లో రాసినటువంటి అంశాలు తప్పు, ఆ మనిషి చెప్పినటువంటి విషయం తప్పు అని గనక నీకు అనిపించిందంటే అవతల వ్యక్తికి కూడాను నీ పేపరు, నీ పుస్తకం, నీ వాదన కూడా తప్పన్న సంగతి గుర్తెరుగు. రసెల్ ఆల్సో సేస్ దట్ సమ్టైమ్స్ జస్ట్ బై బికమింగ్ అవేర్ ఆఫ్ ఫారిన్ కస్టమ్స్ మే నాట్ హెల్ప్ వన్. అలాగని చెప్పి ఇందాక నేను అన్నాను కదా, అంటే చాలా ప్రదేశాలు తిరిగితే కొంత జ్ఞానోదయం కలుగుతుంది, చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని అన్నాను కదా అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం ఫారిన్ కస్టమ్స్ గురించి, అంటే విదేశీ ఆచార వ్యవహారాలు లేదా మన పొరుగున ఉన్నటువంటి, ఇక్కడ విదేశం అంటే ఒక దేశం విడిచి వెళ్ళడమనే కాదు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకి వెళ్ళినా వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ కూడాను తెలుసుకోవడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అని అంటూ, అది ఎందుకు ఉపయోగం ఉండకపోవచ్చు అంటే అక్కడ కూడాను గుడ్డిగా వెళ్తే అది ఉపయోగం ఉండదు. ఉదాహరణకు he cites the example of Manchus and Chinese who instead of dropping their own foolish custom adopts the foolish custom of the other. ఆయన ఇక్కడ ఏమంటాడంటే ఆయన మంచూస్ ఎగ్జాంపుల్ మరి చైనీస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అందులో ఒకరి తాలూకా వెర్రి ఆలోచనలు విడనాడాల్సింది పోయి తిరిగి ఒకరితో ఒకరికి సహవాసం చేయటం వల్ల వాడి వెర్రి తలలు వీడి వెర్రి ఆచారాలు వాడు అలవర్చుకున్నారంట. ఉదాహరణకు మనకి లెసన్లో మీరు ఆ ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో మీరు చూసినట్లయితే ఆ టెక్స్ట్లో ఏమని ఉంటుందంటే ఏమని, ఇన్ ద 17th century when the Manchus conquered China, it was the custom among the Chinese for the women to have small feet and among the Manchus for the men to wear pigtails. మంచూస్ అన్నటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు చైనాని ఆక్రమించారు, జయించారు. ఆ జయించేటప్పుడు వాళ్ళ ఆచారం ఏంటంటే చైనీస్కి అనమాట ఉన్నటువంటి ఆచారంలో ఇట్ వాస్ ద కస్టమ్ అమంగ్ ద చైనీస్ ఫర్ ద ఉమెన్ టు హ్యావ్ స్మాల్ ఫీట్. ఆడవాళ్ళకి చిన్న పాదాలు ఉంటాయని,
అలానే అమంగ్ ద మంచూస్ ఫర్ ద మెన్ టు వేర్ పిగ్ టైల్స్. అంటే మంచూస్ అన్నటువంటి వాళ్ళల్లో మగవాళ్ళు పిగ్ టైల్స్ ధరించేవాళ్ళు. పిగ్ టైల్స్ అంటే అక్కడ అర్థం పంది తోకలు లాంటి జడలు, పంది తోకలు లాంటి జడలు. అలాగే పిగ్ టైల్స్, పానీ టైల్స్ అంటారు. పానీ టైల్స్ అంటే గుర్రం తోకలాగా ఇలా పైకి ఎత్తినట్టు ఉండి కిందకి వేలబడుతుంటాయి. మన ఆడవాళ్ళు వేసుకునే జడలు, అమలక్కలు అనేక రకమైనటువంటి జడలు, అంటే వెర్రి 1000 తలలు అంటారు చూసారా, అందులో అనమాట ఈ జడలకు సంబంధించినటువంటిది. అయితే మంచూస్ తెగలో మగవాళ్ళేమో ఈ పిగ్ టైల్స్ లాంటి జడలు వేసుకుంటే ఆడవాళ్ళకేమో చిన్న పాదాలు ఉంటాయని అన్నారు. అయితే మంచూస్లో మగవారికి పిగ్ టైల్స్ అన్నాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఈచ్ డ్రాపింగ్ దేర్ ఓన్ ఫూలిష్ కస్టమ్, దే ఈచ్ అడాప్టెడ్ ద ఫూలిష్ కస్టమ్ ఆఫ్ ద అదర్. ఒకరి తాలూకు అలవాట్లో ఒకటి మానవలసింది పోయి ఈ వెర్రివి ద చైనీస్ కంటిన్యూడ్ టు వేర్ పిగ్టైల్స్ అంటిల్ దే షుక్ ఆఫ్ ద డొమినియన్ ఆఫ్ ద మంచూస్ ఇన్ ద రెవల్యూషన్ ఆఫ్ 1911. 1911లో తిరుగుబాటు జరిగినంత వరకు కూడాను ఈ చైనీస్ అంటే మంచూస్ని చైనీస్ జయించారు 1911లో తిరుగుబాటు చేసి. అంతవరకు కూడా ఈ చైనీస్ అనమాట ఏం చేశారంటే మగవాళ్ళు కూడాను ఈ పిగ్టైల్స్ లాంటి జడలు వేసుకుంటూ జీవితం గడిపారు. అది ఒక దురాచారం లాగా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నా సరే అది ఎందుకో ఆ సహవాస దోషం వలన కావచ్చు అలా వాళ్ళు పాటించారని చెప్తున్నారు. అందుకు ఆయన విదేశీ విషయాలు లేదా మనకు సంబంధం లేని విషయాలు మనం పరిశీలించినా కొన్ని సందర్భాలు సుఖం లేదు సరి కదా, అవి మనం తిరిగి అంటించుకుంటామని ఆయన చెప్తున్నాడు. సైకలాజికల్ ఇమాజినేషన్ అండ్ హైపోథెటికల్ అపోనెంట్ మేక్స్ ఎ పర్సన్ లెస్ డాగ్మాటిక్ అండ్ కాక్షియో. సైకలాజికల్ ఇమాజినేషన్ అండ్ హైపోథెటికల్ అపోనెంట్, కొన్ని సందర్భాల్లో మనం ఊహాజనితమైనటువంటి విషయాలతో ఊహించుకుంటూ మరికొన్ని సందర్భాల్లో మనకు శత్రువు లేకపోయినా లేదా ప్రత్యర్థి లేకపోయినా సరే ఒక ప్రత్యర్థి ఉన్నాడని ఊహించుకుంటూ నేను ఇలా అంటే వాడు ఏమంటాడని చెప్పి వాడి ప్రశ్న జవాబు కూడా నువ్వే వేసుకుంటూ వెళ్తే మనం కాస్త తక్కువ చాదస్తంతో మనం బయటపడవచ్చు. అలానే నాదే కరెక్ట్ అన్నటువంటి కాక్ష్యూర్ అంటే నాదే ఖచ్చితమైనటువంటి వాదన అన్నటువంటి విషయాల నుంచి కూడా బయటపడవచ్చు. రసెల్ కాషన్స్ అబౌట్ సుపీరియారిటీ కాంప్లెక్స్ అండ్ ద ఒపీనియన్స్ దట్ ఫ్లాటర్ వన్స్ సెల్ఫ్ ఎస్టీమ్. అలానే రసెల్ ఇంకో మంచి మాట కూడా చెప్తాడు. ఎప్పుడు ఆత్మగౌరవం పేరుతో మన వాదనే నిజం, మన దేశమే గొప్పది, మన ప్రాంతమే గొప్పది, మన భాషే గొప్పది అని చెప్పి వెళ్తూ ఉంటుంటాం. అది కూడాను చాలా హాని చేస్తుంది అలాంటి విషయాల పట్ల కూడా. మరియు సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి అన్ని విషయాల్లో నాదే గొప్ప అన్నటువంటి భావన నుంచి కూడాను మీరు బయటపడాలి. ఈచ్ ఇండివిజువల్ అండ్ నేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ప్రతి దేశానికి సంబంధించి కూడాను ప్రతి మెరిట్స్ డిమెరిట్స్ అనేటువంటి ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి. రేషనల్ అవుట్లుక్ అండ్ అన్బయాస్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా హేతుబద్ధమైనటువంటి ఆలోచన దృక్పథం అనేది ఉండాలి. అన్బయాస్డ్ ఆర్గ్యుమెంట్, బయాస్డ్ అంటే పక్షపాతం, అన్బయాస్డ్ అంటే నిష్పక్షపాతమైనటువంటి వాదన చాలా ముఖ్యం. He concludes philosophically by saying that man is a brief episode in the life of a small planet. ఆయన చివరికి తాత్వికంగా ఈ పాఠాన్ని ముగిస్తాడు. ఎలానంటే ఈ అనంతమైనటువంటి ఈ సృష్టిలో లేదా విశ్వంలో మనిషి అన్నటువంటి వాడు చాలా చిన్న జీవి. అతని ఘట్టం, అతను వ్యవహరించే లేదా నడయాడే కాలము చాలా తక్కువ అని చెప్తూ మనకి ఒక జెల్లీ ఫిష్ ఉంటుంది. జెల్లీ ఫిష్ అన్నటువంటి ఆ చిన్న చేపకి మనిషి అన్నవాడు లేదా మనిషి అనే జీవి చాలా పెద్ద జీవి కింద లెక్క. అలాగనే ఎక్కడో అనమాట ఈ సృష్టికి దాటి ఈ విశ్వాంతరాలలో మనకంటే పెద్ద జీవి ఇంకెక్కడో ఉండొచ్చు, మనకంటే ఎక్కువగా ఆలోచించే వ్యక్తి శక్తి ఎక్కడో ఉండవచ్చు అన్నటువంటిది మన రసెల్ యొక్క ఆలోచన. చివరికి ఆయన తాత్వికంగా అలా ముగిస్తాడు. He concludes philosophically by saying that man is a brief episode in the life of a small planet in a little corner of the universe. Okay, and that in other parts of the cosmos may contain beings as superior to ourselves as we are to jellyfish. Jellyfish కి మనం పెద్ద జీవి, మనకంటే పెద్ద జీవులు ఎక్కడ ఉండొచ్చు, ఈ ప్లానెట్ కంటే ఇంకో ప్లానెట్లో ఎక్కడ ఉండవచ్చు, ఇంకెక్కడైనా మనకు తెలియనటువంటి ఈ విశ్వంలో ఉండవచ్చు అనేది ఆయన చెప్పే విషయం. Russell, the multifaceted personality, authored this essay in a logical manner so that it could be an eye-opener to those who merely rely on beliefs rather than on observation, experience and experimentation. ప్రయోగాత్మకంగా ఆలోచించకుండా
ఎక్స్పీరియన్స్ అనుభవంతో ఆలోచించకుండా, అబ్జర్వేషన్ ఏదైనా సరే సైద్ధాంతికంగా గమనించకుండా కేవలం గుడ్డి ఆలోచనలతో ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ పాఠం ఒక కనువిప్పు, ఐ ఓపెనర్. ఇది ఒక కనువిప్పుగా అన్నమాట ఉంటుంది. రసెల్ ద మల్టీ ఫేస్టెడ్ పర్సనాలిటీ, బహుముఖ ప్రజ్ఞాశాలి ఈయన. చూడండి, ఆయన ఇంగ్లీష్లో రాశారు కానీ ఆయన యాక్చువల్గా మ్యాథమెటిషియన్, ఆయన ఒక ఫిలాసఫర్, ఆయన ఒక జర్నలిస్ట్, ఆయన ఒక పొలిటికల్ క్యాంపెయినర్. కనుక ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నాం. సో ఈ లాస్ట్ సెంటెన్స్ రాయొచ్చు. మధ్యలో మీకు నచ్చినటువంటి ప్రతి పారాగ్రాఫ్లో ఒక్కొక్క సెంటెన్స్ కానీ 2 సెంటెన్స్లు అయినా సరే రాయవచ్చు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే, ఇదిగోండి ఇలా కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ టు. ఏది ఎలా ఇచ్చినా సరే ద అబోవ్ ఆన్సర్ క్యాన్ బి యూస్ఫుల్ టు దీస్ క్వశ్చన్స్ ఆల్సో. ఇఫ్ ద మ్యాటర్ ఈస్ వన్ దట్ క్యాన్ బి సెటిల్డ్ బై అబ్జర్వేషన్, మేక్ ద అబ్జర్వేషన్ యువర్ సెల్ఫ్. అబ్జర్వేషన్తో కొన్ని విషయాలు తేలుతాయి అనుకుంటే అబ్జర్వేషన్ అయితే ఇంకొకరికి అబ్జర్వ్ కాదు, నువ్వే చెయ్యి. Substantiate this statement with reference to the essay on avoiding foolish opinions. Substantiate this statement. ఈ స్టేట్మెంట్ని నీవు బలపరచు, అంటే నువ్వు ఆన్ అవాయిడింగ్ ఫూలిష్ ఒపీనియన్స్ అనే పాఠాన్ని ఆధారంగా చేసుకొని నీవు బలపరచు. హౌ కెన్ ఎక్స్పీరియన్స్ బీ యూస్ఫుల్ టు అవాయిడ్ బయాస్డ్ ఒపీనియన్స్? అలానే పక్షపాతంతో కలిగినటువంటి అభిప్రాయాలని నీవు తోసిపుచ్చాలని అంటే ఎలాను నీ అనుభవం పనికొస్తుంది, అది కూడాను నీవు ఈ పాఠాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు చెప్పు. తర్వాత వాట్ ఆర్ ద ఇష్యూస్ ఆన్ విచ్ ద మోస్ట్ సావేజ్ కాంట్రవర్సీస్ అక్కర్? అలానే చాలా వితండవాదాలు లేదా క్రూరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు ఏ విషయాల పట్ల వచ్చేది అన్నటువంటి విషయాలను కూడాను నువ్వు ఈ పాఠాన్ని ఆధారంగా చేసుకుని చెప్పుము. హౌ క్యాన్ ద స్టడీ ఆఫ్ ఒపీనియన్స్ హెల్డ్ ఇన్ వేరియస్ సోషల్ సర్కిల్స్ బీ యూస్ఫుల్ టు గెట్ రిడ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాగ్మాటిజం? సో వివిధ రకాలుగా ఉన్నటువంటి రకరకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి లేదా సోషల్ సర్కిల్స్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఎలా మనం అంటే చెడ్డవి లేదా గుడ్డివి అన్నటువంటి ఎలా వదిలించుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని నువ్వు ఈ పాఠాన్ని ఆధారంగా చేసుకుని చెప్పుము. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సైకలాజికల్ ఇమాజినేషన్? సైకలాజికల్ ఇమాజినేషన్, నా పక్కన లేదా నా ఎదురుగా ఒక ప్రత్యర్థి ఉన్నాడు అని ఊహించుకుంటూ ఆయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం అలా ఊహించుకుంటూ కనుక ఏదైనా సరే మనం ఒక అంశాన్ని గనక నిర్ధారించుకోవాలంటే అది ఎలా ఉపయోగపడుతుంది? సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ రసెల్స్ ఆన్ అవాయిడింగ్ ఫూలిష్ ఒపీనియన్స్. హౌ డస్ సెల్ఫ్ ఎస్టీమ్ అఫెక్ట్ ఎ పర్సన్ ఇన్ ఫార్మింగ్ ఎన్ ఒపీనియన్? గివ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ రసెల్స్ ఎస్సే ఆన్ అవాయిడింగ్ ఫూలిష్ ఒపీనియన్స్. సెల్ఫ్ ఎస్టీమ్ కొన్ని సందర్భాల్లో ఒక అభిప్రాయానికి వచ్చేటప్పుడు ఆత్మగౌరవం పేరుతో మనం మన కళ్ళకి ఒక రకమైన పొరని మనమే అనమాట కమ్మేటట్టుగా చేసుకుంటాం. ఆ ఆత్మగౌరవం పేరుతో మనం కొన్ని సందర్భాల్లో నిజాయితీగా ఏది సత్యం ఏది అసత్యం అని చెప్పి మనం అనమాట. సో గివ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ రసెల్స్ ఎస్సే ఆన్ అవాయిడింగ్ ఫూలిష్ ఒపీనియన్స్. ఈ విషయాల పట్ల రసెల్ తాలూకా పాఠాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఆన్సర్ రాయండి. అనేటప్పుడు పై ఆన్సర్లో మీకు నచ్చినంత భాగాన్ని రాయండి. తప్పకుండా మీరు మంచి మార్కులతోనే గట్టెక్కుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.